హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. ఏం లేదు, సమ్మర్ స్పెషల్గా మేమందరము మా ఫ్యామిలీ అందరు కలిసి మేమైతే చీరాల్లో కొత్తగా పెట్టిన వి హోటల్స్ అండ్ వి రిసార్ట్కి అయితే మేము వెళ్తున్నాము. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతున్నాయి వీడియోస్ కదా, రిసార్ట్స్ చీరాల్లో పెట్టారు, సో అందరూ చూడండి అని చాలా వైరల్ అవుతున్నాయి కదా. ఆ రిసార్ట్స్కి అయితే మేమైతే వెళ్ళాము. చాలా అంటే చాలా పెద్ద రిసార్ట్, చాలా కాస్ట్లీ అండ్ రిచ్ రిసార్ట్ ఇది. మేమందరము 2 కార్లో వెళ్ళామన్నమాట. నేనైతే బ్యాక్ సైడ్ కార్లో ఉన్నాను. ఇంకా కొత్తగా బీచ్ రోడ్లోనే, ఇది దగ్గరలోనే ఉంటుంది. సో అందులో కొత్తగా పెట్టారంటే వాటర్ పార్క్కి వెళ్ళామన్నమాట. 1 డే టైం స్పెండ్ చేద్దామని ఆ వాటర్ వరల్డ్కి అయితే వెళ్ళాము. మనకి అందరికీ తెలిసినట్టు హాయ్లాండ్లో వండర్లాలో ఎలాగైతే ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే పెట్టారు వండర్లా, ఇంకా వాటర్లాలో. సో ఈ వాటర్ వరల్డ్కి సపరేట్గా మనకి డ్రెస్సెస్ కూడా అవైలబిలిటీ ఇచ్చారు. అండ్ లాక్ సిస్టమ్, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి సపరేట్ రూమ్స్ అవి కూడా ప్రొవైడ్ చేశారు. నా డ్రెస్సెస్కి ఛార్జెస్ అయితే తీసుకున్నారు. అడల్ట్స్కి వచ్చేసరికి 600 తీసుకున్నారు. అదే చిన్నపిల్లలకి అయితే 400 తీసుకుంటున్నారు ఛార్జ్. చిన్నపిల్లలు అయితే మరి బిలో 4 years వాళ్ళకైతే ప్రైజెస్ అయితే లేవండి. మేమైతే చాలామంది మా పిల్లలందరం కలిసి వెళ్ళాము ఫ్యామిలీ తోటి. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అన్ని రైడ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడే స్టార్టింగ్ అయితే పెట్టారు కాబట్టి మరీ అన్ని రైడ్స్ కాదు కానీ కొన్ని పెద్ద పెద్ద రైడ్స్ కూడా అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయన్నమాట. మేమైతే అన్నిట్లో అక్కడ ఉన్న వాటన్నిటిని మేమైతే రోజంతా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ 9:30 or 10:30 నుంచి స్టార్ట్ అవుతుందంట. ఈవినింగ్ 4:30కి యాక్చువల్గా క్లోజ్ అయిపోతుంది. సో ఈ టైంలోనే మనమైతే వాటర్ పార్క్ అయితే ఎంజాయ్ చేయాలి. మేమైతే అక్కడ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేసి అండ్ అక్కడైతే ఫోటో షూట్స్కి అయితే అవైలబిలిటీ ఇచ్చారు. సూపర్గా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ బర్త్డే షూట్స్, అన్ని షూట్స్కి అయితే వాళ్ళు ఎలో అయితే ఇస్తారంట. మంచి మంచి కాస్ట్లీ రిచ్ ఎన్విరాన్మెంట్ తోటి రూమ్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచో కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకొని ఉంటున్నారు. అసలు రూమ్స్ అయితే ఒక్కటి కూడా ఖాళీ లేదు. స్టార్టింగ్ ప్రైస్ 7,000 అంటే నార్మల్ రూమ్స్. అండ్ ఇక్కడైతే ఎలా అంటే ఇండోర్లో ఏమైతే గేమ్స్ ఉంటాయో అలాగే వాటికి సపరేట్గా ఒక హాల్ అయితే ఉంది ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి. అది చాలా పెద్దది, బాగుంది కూడా, నాకైతే నచ్చింది. సో ఇదైతే రెయిన్ డ్యాన్స్ అనమాట, సపరేట్గా ఉంది. ఈ రెయిన్ డ్యాన్స్లో అందరం బాగా ఎంజాయ్ చేసాము. మేము ఎక్కడో లాస్ట్లో ఉన్నాం అనమాట. సో అందరం వాటర్ పార్క్లో ఉండటం వల్ల ఫొటోస్ సరిగ్గా తీయలేకపోయాము. ఏదో చిన్న క్లిప్స్ తీయగలిగామన్నమాట. మేమైతే ఫోన్లో తీసుకున్న వీడియోస్ని నేనైతే అన్నీ మిక్స్ చేసి వీడియో అయితే పెట్టగలిగాను అనమాట. సో ఆఫ్టర్ రెయిన్ డ్యాన్స్ ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడే మనకి రెస్టారెంట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మేమైతే ముందే ఆర్డర్ అయితే చేసేసుకున్నాము. అక్కడ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ కూడా చాలా బాగుంది అనిపించింది, ఎందుకంటే బాగా అలసిపోయాం మేము ఇంకా ఫుడ్ కూడా గబగబా తినేసి మళ్ళీ వాటర్ పార్క్లోకి వచ్చేయాలని చెప్పి ముందే ఆర్డర్ అయితే చేసేసుకున్నాము. ఇదైతే రెస్టారెంట్, ఆ పార్క్లోనే సైడ్న రిసార్ట్లోనే ఇదనమాట రెస్టారెంట్. ఇది ఒక రెస్టారెంట్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనము ఆ వాటర్ పార్క్ దగ్గరే కూడా తినచ్చు. అక్కడికి కూడా ఒకవేళ తెమ్మంటే డైరెక్ట్గా మనకి ఆర్డర్ చేసిన ఫుడ్ అక్కడికి వచ్చేసిద్ది అనమాట. మేము ఇంకా ఏసీ కావాలని చెప్పేసి రెస్టారెంట్లోకి అయితే వచ్చేసేసి ఇక్కడే భోజనం చేసేసి మొత్తము ఫుడ్ తినేసేసి మళ్ళీ వాటర్ పార్క్ అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి తెమ్మన్నా మనకి ఫుడ్ అయితే మనకి తెచ్చిస్తారు. ఫుడ్ అయితే బాగుంది. అండ్ ఇదైతే చిన్న స్విమ్మింగ్ పూల్ అనమాట. ఎవరైతే రూమ్స్ అయితే తీసుకొని ఉంటారో వాళ్ళకి ఈ స్విమ్మింగ్ పూల్ అనేది అవైలబిలిటీ ఉంది. అక్కడేమో బర్డ్ శాంచురీ ఉందన్నమాట. ఇది ఒక చిన్న హాల్ లాగా, ఓపెన్ హాల్ లాగా పెట్టారు. అన్ని మన మాక్టైల్స్ కానీ అన్ని డ్రింక్స్ కానీ అన్ని అవైలబిలిటీ అనేది అయితే టీలో అయితే ఇవన్నీ ఉన్నాయి. అండ్ వాష్రూమ్స్ సపరేట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే బొటిక్ కూడా ఉంది, నేను చూశాను. అట్ లాస్ట్ ఒక రూమ్ అయితే అవైలబిలిటీలో ఉంది. ఏంటా రూమ్ అనుకున్నాను కానీ అది బొటిక్ అనమాట. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళలేదు కానీ అవి బాగానే ఉన్నాయి అనిపించింది. ఇది ఒక స్విమ్మింగ్ పూల్ అనమాట, బాగా నచ్చింది అనమాట. లాస్ట్లో మనకి ఆ రూమ్స్ అవైలబిలిటీ కింద నుంచి అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మేము ఏం చేసామంటే ఇంక మళ్ళీ వాటర్ పార్క్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి
ఈ జ్యూసెస్ కానీ అని చూసి మాక్టైల్స్ అని చూసాము. అది లాస్ట్ రూమ్ అనేవి బొటిక్ రూమ్ అనమాట అది. అండ్ మళ్ళీ మేము వాటర్ వరల్డ్కి వచ్చేసామన్నమాట. మళ్ళీ మా పిల్లలతోటి నేను, నా పిల్లలిద్దరం, మళ్ళీ మా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసాము. ఇదైతే చాలా పెద్ద రైడ్. 4th ఫ్లోర్ నుంచి ఈ ఎంట్రన్స్ అనమాట. ఇది స్టార్టింగ్ అక్కడ నుంచి చూస్తున్నాం కదా, అది 4th ఫ్లోర్ అనమాట. నేను మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే ఈ రైడ్కే ఎంజాయ్ చేసామన్నమాట. చాలా నచ్చింది. ఇదైతే మేము 2-3 టైమ్స్ అయితే వెళ్ళాం, కానీ 4 ఫ్లోర్స్ ఎక్కాలి కాబట్టి అలసిపోయామనిపించింది. అది అంత ఫ్లోర్ కంటే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటే బాగుండేది. బట్ వాకింగ్ స్టెప్స్ కాబట్టి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తున్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా వాటర్ వరల్డ్ అంటే ఫౌంటైన్ పార్క్ లాగా పెట్టారనమాట. ఫౌంటైన్స్ పెట్టారు. మా పిల్లలు అయితే ఈ ఫౌంటైన్స్లో బాగా ఎంజాయ్ చేశారనమాట. మేమైతే ఇంకా లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఆ పిక్స్ని కూడా మీకు ఇక్కడ షేర్ అయితే చేశాను. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంది అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో మనకి ఒక మంచి వెకేషన్ లాగా అనిపించింది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో చాలామంది చూస్తున్నారు, నన్ను కొత్తగా కూడా చాలామంది సబ్స్క్రైబ్ అయితే అయ్యారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియోస్ని కూడా మీరు ఎంకరేజ్ చేయమని నేను కోరుకుంటున్నాను అనమాట. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ అండ్ విషెస్. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా డే అంతా చక్కగా స్పెండ్ చేయండి. బాయ్.